రెండు అద్భుతాలు. గ్రీకు జానపద కథ చందమామ నుండి. ఏథెన్స్ నగర సమీపంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయన పేద సాధల పట్ల ఎంతో కరుణ చూపుతూ గొప్ప ధర్మదాతగా పేరుగాంచాడు. ఆయన పరోపకార బుద్ధిని గురించి పొరుగు ప్రాంతానికి చెందిన సోమరిపోతు ఒకడు విన్నాడు. ఎలాగైనా ధర్మదాత నుంచి లాభం సాధించాలని వాడొక పథకం వేశాడు. ఆ సోమరి ఒకనాటి ఉదయం తన కాలికి గట్టి జిగురు పట్టించుకొని కుంటుతూ వెళ్ళి సంపన్నుడి భవనం ముందు కూర్చున్నాడు. యజమాని ఇంటి నుంచి బయటకు రావడం చూసి వాడు ఎంతో బాధతో మూలుగుతూ లేచి నిలబడ్డాడు. ఏమైంది, ఎందుకలా బాధపడుతున్నావు అని అడిగాడు ధనవంతుడు ఎంతో ప్రేమగా. వాడు మాట్లాడలేదు. కాస్త వాచినట్టు కనిపిస్తున్న తన కాలు చూపించి బొటా బొటా కన్నీళ్లు కార్చాడు. ధనవంతుడు తన సేవకుడిని పిలిచి అతని ఇంట్లోకి తీసుకువెళ్ళి పడకపై పడుకోబెట్టమని చెప్పి, నువ్వేమీ బాధపడకు, నీ కాలి బాధను పోగొట్టే బాధ్యత నాది అన్నాడు. సోమరి సేవకుడి చేయి పట్టుకుని నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళి పడక మీద కూర్చున్నాడు. తరువాత ధనికుడు వైద్యుడి కోసం మనిషిని పంపాడు. వారం రోజుల కిందటే ధనికుడి ఇంటి పక్కన వైద్యుడినని చెప్పుకుంటూ శిష్యుడితో పాటు ఒకడు కొత్తగా వచ్చి చేరాడు. సేవకుడు వెళ్ళి వైద్యుడిని అతని శిష్యుడిని వెంటబెట్టుకుని వచ్చాడు. వైద్యుడు వచ్చి రాగానే రోగిని రకరకాలుగా పరీక్ష చేశాడు. వాడికి ఎటువంటి రోగము లేదని, బాధపడుతున్నట్లు కావాలనే వాడు నటిస్తున్నాడని వైద్యుడు పసిగట్టాడు. అయినా ఆ విషయం బయట పెట్టకుండా వైద్యుడు తన శిష్యుడితో, ఇది మనం అనుకున్నంత తేలిగ్గా నయమయ్యే వ్యాధి కాదు. శస్త్రచికిత్సతో కాలి ఎముకను తొలగించడం తప్ప మరొక మార్గం కనిపించడం లేదు అన్నాడు. అవును, అలాగే చేద్దాం, ఇదిగో కత్తి అంటూ పెద్ద కత్తిని వైద్యుడి చేతికి అందించబోయాడు శిష్యుడు. అంత పని చేయకండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది, నా వ్యాధి అంత భయంకరమైనదేమీ కాదు అన్నాడు సోమరి భయపడిపోతూ. వైద్యుడు చిన్నగా నవ్వి, అలాగా, నీకు వచ్చిన వ్యాధి అంత భయంకరమైనదేమీ కాదు, నిజమే, ఈ విషయం మాకు తెలుసు. కానీ ధర్మదాత అయిన ఈ శ్రీమంతుడిని మోసగించాలనుకున్న నీ బుద్ధి చాలా భయంకరమైనది అన్నాడు. బాబు, నన్ను క్షమించండి అన్నాడు వాడు. అలా అయితే మన మధ్య ఒక ఒప్పందానికి వద్దాం. ధనికుడి ఇంట సకల సుఖాలు అనుభవించాలనే ఆశ నీకున్నది. ఆ ఆశ మేము నెరవేరుస్తాం. ఔషధ సేవతో పాటు నీకు మంచి భోజనం కావాలని ఇంటి యజమానితో చెబుతాం. అందుకు ప్రతిఫలంగా మేము ఆయన దగ్గర పైకం పుచ్చుకుంటాము. నువ్వు మాతో సహకరించాలి, సరేనా అన్నాడు వైద్యుడు. నిక్షేపం లాంటి యోచన అన్నాడు సోమరి అమితానందంతో. వైద్యుడు ధనికుడి దగ్గరికి వెళ్ళి, అతన్ని భయంకరమైన వ్యాధి పీడిస్తున్నది, నయం చేయడానికి మా శాయశక్తులా కృషి చేస్తాము. మేమిచ్చే ఔషధంతో పాటు అతనికి మంచి భోజనం కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి తమకు చేరవలసిన పైకం తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయాడు. వైద్యుడి సలహా ప్రకారం ధనవంతుడు రోగికి 3 పూట్ల మంచి భోజనం, విశ్రాంతి సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. వైద్యుడు క్రమం తప్పకుండా రోజు వచ్చి వాడిని పరీక్షించి ధనవంతుడి వద్ద పైకం పుచ్చుకొని వెళ్ళసాగాడు. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు ధనికుడు వైద్యుడిని, చికిత్స ఇంకా ఎన్నాళ్ళు జరగాలి, వ్యాధి ఏమైనా తగ్గుముఖం పట్టిందా లేదా అని అడిగాడు. మేమెంతో జాగ్రత్తగా చికిత్స జరుపుతున్నాము, కానీ ఎందువల్లనో వ్యాధి మాత్రం తగ్గడం లేదు అన్నాడు వైద్యుడు ఎంతో గంభీరంగా. మర్నాడు సాయంకాలం యథాప్రకారం రోగిని పరీక్షించడానికి వచ్చిన వైద్యుడితో ధనికుడు, ఇంకా ఎన్నాళ్ళు చికిత్సా విధానం మార్చండి, లేదా రోగిని నగరంలోని వైద్యుడి వద్దకు పంపుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వైద్యుడు ఆ మాటలకు హడలిపోయి తన శిష్యుడితో, వీడిని నగరంలోని వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళారంటే మన గుట్టు బయటపడిపోతుంది. కాలిపై కనీసం మచ్చ కూడా లేకుండా వ్యాధి పూర్తిగా నయమైపోయిందంటే ఎవరు మాత్రం నమ్మగలరు అన్నాడు. మనం అలా చెప్పినప్పటికీ వాడిని పరీక్ష చేస్తే ఏ వ్యాధి లేదని తేలిపోతుంది. అందువల్ల వాడి కాలు తొలగించడం ఒక్కటే తరుణోపాయం అన్నాడు శిష్యుడు. అద్భుతమైన సలహా, రోగికి మత్తుమందు ఇచ్చి ఆ పని ఇప్పుడే చేసేద్దాం, వెళ్ళి వెంటనే మత్తుమందు పట్టుకురా అన్నాడు వైద్యుడు. చాటుగా ఉండి వాళ్ళ సంభాషణ విన రోగికి ప్రాణం పోయినంత పని అయింది. వాళ్ళు మత్తుమందు తేవడానికి వెళ్ళిన సమయం చూసి పక్క మీద నుంచి ఒక గెంతున కిందికి దూకి పరుగుపట్టాడు. తనను చూసి ఎవడో దొంగ పారిపోతున్నాడని ధనికుడు వాడి వెంటబడి తరిమి పట్టుకొని, ఏమిటిదంతా, నీ కాలి బాధ ఏమైంది అని అడిగాడు ఆశ్చర్యంగా. చిటికలో వ్యాధి నయమైపోయింది, బహుశా ఏదో అద్భుత శక్తి వల్ల అలా జరిగి ఉంటుంది. ఈ విషయం వైద్యుడికి చెప్పి రావడానికే వెళ్తున్నాను అంటూ వాడు గబగబా వైద్యుడు బస చేసిన చోటుకు వెళ్ళాడు. అయితే దూరం నుంచి తమ రోగి చేసిన సాహసం చూసిన వైద్యుడు శిష్యుడితో సహా గుట్టుచప్పుడు కాకుండా చల్లగా జారుకున్నాడు. వెనకనే వచ్చిన ధనికుడు జరిగిన సంగతంతా గ్రహించి చిన్నగా నవ్వుతూ, 1 కాదు 2 అద్భుతాలు జరిగాయి. నీ రోగమే కాదు, నీకు చికిత్స చేసిన వైద్యుడు కూడా శిష్యుడితో సహా ఒక్క క్షణంలో మాయమైపోయాడు అన్నాడు వాడితో. తన మోసం బయటపడిందని గ్రహించి వాడు సిగ్గుతో తలదించుకున్నాడు. ధనికుడు వాడిని క్షమించి తన ఉద్యానవనంలో వాడికి
తోటమాలి పని అప్పగించి శ్రమించి నిజాయితీగా జీవించడానికి దారి చూపాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.